హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభి ట్యుటోరియల్స్. మనము ఈ వీడియోలో ఈరోజు డాక్స్ లాజికల్ ఫంక్షన్స్ చూద్దామండి. సో ఈ లాజికల్ ఫంక్షన్స్ని నేను 3 వీడియోస్ కింద డివైడ్ చేస్తాను. ఒక వీడియోలో ఇఫ్, ట్రూ, ఫాల్స్, నాట్, ఆర్, ఇన్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో వీడియోలో నెస్టెడ్ ఇఫ్ అయితే ఒక వీడియో చేద్దాము. ఇంకొకటి ఇఫ్ ఎర్రర్ కూడా ఒక వీడియో, స్విచ్ ఒక వీడియో చేద్దాం. దీస్ ఆర్ డిఫరెంట్ టాపిక్స్ కాబట్టి మనము సపరేట్ వీడియోస్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, స్టార్ట్ అండి. పవర్ బిఐలో స్టాండర్డ్ డేటా సెట్ నేను లోడ్ చేశాను. సో ఇఫ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫస్ట్ ఒక టేబుల్ తీసుకొని ఇందులో ఒక క్వాంటిటీని నేను లోడ్ చేస్తాను. ఓకే, సో క్వాంటిటీ అగ్రిగేషన్ తీసుకుంటుంది. సో అగ్రిగేషన్ తీసేస్తాను, డోంట్ సమ్మరైజ్. ఓకే, సో ఇది వచ్చిన తర్వాత మనము కొద్దిగా ఫాంట్ పెంచుకుందామండి. టెస్ట్. ఓకే, సో అగ్రిగేషన్ వచ్చిన తర్వాత నేను ఒక ఇఫ్ కండిషన్ రాస్తాను. ఇఫ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేస్తాను. ఓకే, ఇందులో 1 to 14 ఉంది కదా మన క్వాంటిటీ. ఇందులో ఏది ఈవెన్ నెంబర్, ఏది ఆడ్ నెంబర్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ రావాలి, ఈవెన్, ఆడ్. దాన్ని నేను ఇఫ్ తోటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్స్ గో టు మోడలింగ్ అండ్ న్యూ క్యాలిక్యులేటెడ్ కాలం. ఓకే అండి, సో ఇక్కడ ఇఫ్ తీసుకుందాము. ఓకే, సో ఇఫ్, సో మనకి ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ రావాలి అంటే మాడ్ ఫంక్షన్ వాడతాము. ఓకే, సో మాడ్ ఏం చేస్తుందంటే అది నెంబర్ని ఇన్పుట్ తీసుకుంటుంది. సో ఇన్పుట్ నెంబర్ కాబట్టి క్వాంటిటీ అనేది ఇన్పుట్ ఇస్తాను. ఓకే, కామా మీరు దేంతో డివైడ్ చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ డివైజర్ కింద ఇవ్వాలి. ఓకే, సో ఇది మాడ్ 2తో డివైడ్ చేస్తున్నాను. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే అది మనకి రిజల్ట్ ట్రూ. రిజల్ట్ ట్రూ ఏంటి, మనకి ఈవెన్ నెంబర్. ఓకే, రిజల్ట్ ఫాల్స్. రిజల్ట్ ఫాల్స్లో ఆడ్ నెంబర్ ఇస్తాము. ఓకే అండి, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇఫ్ కండిషన్లో మనకి ఫస్ట్ ఏదన్నా ఒక లాజికల్ కండిషన్ ఇవ్వాలి, ఫస్ట్ పారామీటరు. సో అది ట్రూ అయితే మనకి సెకండ్ పారామీటర్ అవుట్పుట్ కింద వస్తుంది. ఫాల్స్ అయితే థర్డ్ పారామీటర్ అవుట్పుట్ కింద వస్తుంది. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఇఫ్ ఫంక్షన్. ఓకే, సో ఇక్కడ మాడ్ ఆర్డర్ క్వాంటిటీ 2 0 అంటే 2తో డివైడ్ చేసినప్పుడు 0 వస్తే రిమైండర్ అది ఈవెన్, లేకపోతే ఆడ్. ఓకే అండి, లెట్ us see the output. ఇక్కడ కాలం ఇఫ్ పెడితే మనకి కరెక్ట్గా వచ్చాయి అవుట్పుట్స్. ఓకే అండి, 1 ఆడ్, 3 ఆడ్, 5 ఆడ్, 8 ఈవెన్, 10 ఈవెన్, ఓకే, 14 ఈవెన్. సో ఈ విధంగా మనకి ఇఫ్ అనేది పనిచేస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ పారామీటర్ వచ్చేసి లాజికల్ కండిషన్. ఓకే, ఇక్కడ వరకు లాజికల్ కండిషను. ఇది ట్రూ అయితే ఇది అవుట్పుట్ వస్తుంది, సెకండ్ పారామీటర్. ఫాల్స్ అయితే థర్డ్ పారామీటర్ అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే అండి, సో నెక్స్ట్ విల్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఆర్. ఓకే, ఫస్ట్ ఆర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఈ మాడ్ అనే దాన్ని ఆర్ కూడా యూజ్ చేసుకుంటాను నేను. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ గో టు ద న్యూ టేబుల్ అండ్ ఇక్కడ మనము క్వాంటిటీని మళ్ళీ లోడ్ చేద్దాము. రిమూవ్ ద సమ్ అగ్రిగేషన్. ఓకే, సో ఇక్కడ మనకి ఆర్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆర్ అనేది ఇఫ్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్యాలిక్యులేటెడ్ కాలం, ఇక్కడ ఆర్ తీసుకొని, ఓకే, ఇఫ్, ఓకే, మాడ్ సేమ్ ఇస్తున్నాను, మాడ్ నెంబర్ క్వాంటిటీ, ఓకే, కామా 2 ఈక్వల్ టు 0. ఓకే, అయితే ఇప్పుడు ఆర్ ఇవ్వాలి కదా, ఆర్ ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఆర్ పెట్టేసి ఇక్కడ
ఆర్లో 2 కండిషన్స్ ఇవ్వాలి మనం. ఓకే, ఒక కండిషన్ ఏమో ఈవెన్ నెంబరు, ఇంకో కండిషన్ ఏమో లెస్ దాన్, ఓకే, క్వాంటిటీ లెస్ దాన్ 8 ఇస్తున్నాను. ఓకే అండి. సో మనకి ఆర్ లోపల 2 కండిషన్స్ ఉండాలి. ఒక కండిషన్ ఏమో చెకింగ్ ద ఈవెన్ నెంబర్, ఇంకో కండిషన్ ఏమో నెంబర్ లెస్ దాన్ 8 ఉందా లేదా అనే 2 కండిషన్స్ నేను ఆర్ లోపల ఇచ్చాను. ఓకే, ఇది ఆర్ బ్రాకెట్. ఓకే, సో ఆర్ లోపల ఇచ్చిన తర్వాత అది ట్రూ అయితే నేను వ్యాలిడ్ అని ప్రింట్ చేస్తాను, లేకపోతే నాట్ వ్యాలిడ్ అని ప్రింట్ చేస్తాను. ఓకే అండి. సో ఇప్పుడు మనం 2 కండిషన్స్ ఆర్ లోపల ఇచ్చినట్టయితే ఆర్ ఏం చేస్తుంది అంటే ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే మనకి వ్యాలిడ్ వస్తుంది. ఓకే, ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే మనకి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఆర్ కండిషన్. ఓకే, అంటే ఏంటి, నెంబర్ ఈవెన్ నెంబర్ అయినా కానివ్వండి, లేకపోతే లెస్ దాన్ నెంబర్ 8 అయినా కానివ్వండి, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి ట్రూ అయితే అవుట్పుట్ వ్యాలిడ్ వస్తుంది, లేకపోతే నాట్ వ్యాలిడ్ వస్తుంది. నాట్ వ్యాలిడ్ ఎప్పుడు వస్తుంది, ఆర్ కండిషన్ ఫెయిల్ అవుతుంది. అంటే ఎప్పుడు ఫెయిల్ అవుతుంది ఆర్ కండిషను, 2 కండిషన్లు ఫెయిల్ అయినప్పుడు. 2 కండిషన్లు ఫాల్స్ అయితే నాట్ వ్యాలిడ్ వస్తుంది. అంటే నెంబరు ఈవెన్ నెంబర్ కాకూడదు, లెస్ దాన్ 8 ఉండకూడదు. ఓకే, దట్ మీన్స్ 8 కంటే ఎక్కువ ఉన్న ఆడ్ నెంబర్స్ అన్నీ నాట్ వ్యాలిడ్ కింద వస్తాయి. ఓకే అండి. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. సో ఆర్ కండిషన్ చూసారు కదా. సో ఇప్పుడు మనకి ఇవన్నీ ఎందుకు వ్యాలిడ్ వచ్చినాయి ఇక్కడ వరకు, నెంబర్ లెస్ దాన్ 8 ఆర్ ఈక్వల్ టు 8 అనేది వరకు మనకి ప్రాపర్టీ సాటిస్ఫై అయింది, ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. సో ఆర్లో ఒకటి కండిషన్ సాటిస్ఫై అవుతే అది ట్రూ, కాబట్టి వ్యాలిడ్ వస్తుంది. ఓకే, సో 9 ఎందుకు నాట్ వ్యాలిడ్ వచ్చింది, 9 అనేది లెస్ దాన్ 8 కాదు. ఓకే, అది ఫెయిల్ అయింది. ప్లస్ ఈవెన్ నెంబర్ కాదు, ఇది ఫెయిల్ అయింది. ఇది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది, ఈ 2 ఫెయిల్ అయినాయి కాబట్టి మనకి నాట్ వ్యాలిడ్ వచ్చింది. ఓకే అండి. సో ఆ విధంగా మిగతా వాటికి కూడా మీరు అనలైజ్ చేయొచ్చు. 12 ఎందుకు వ్యాలిడ్ వచ్చింది, ఈవెన్ నెంబర్ కాబట్టి వ్యాలిడ్ వచ్చింది. 13 ఎందుకు నాట్ వ్యాలిడ్ వచ్చింది, అది ఈవెన్ నెంబర్ కాదు, లెస్ దాన్ 8 కాదు, కాబట్టి నాట్ వ్యాలిడ్ వచ్చింది. ఓకే అండి. సేమ్ థింగ్ వీల్ ఎక్స్ప్లెయిన్ అండ్ కండిషన్ ఆల్సో. సో అండ్ కండిషన్కి మనము సేమ్ నేను ఇదే కాపీ చేసుకొని అండ్ కూడా వాడుకుంటాను. ఓకే, న్యూ క్యాలిక్యులేటెడ్ కాలం, ఇక్కడ అండ్ ఇచ్చేసి, ఓకే అండి, ఇక్కడ అండ్ ఇస్తాను. ఓకే, అండ్ కండిషన్ ప్రాపర్టీ ఏంటి అంటే రెండు కండిషన్స్ మీకు ట్రూ అయితే మాత్రమే మీకు అవుట్పుట్ ట్రూ వ్యాలిడ్ వస్తుంది, లేకపోతే నాట్ వ్యాలిడ్ వస్తుంది. ఓకే, సో అండ్ ఇది ఎప్పుడు ట్రూ అవుతుంది, అండ్ ఈ లాజిక్ మొత్తం మనకి ఎప్పుడు ట్రూ అవుతుంది, ఆ 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే మనకు ఆ కండిషన్ ట్రూ అవుతుంది, అప్పుడు వ్యాలిడ్ అవుట్పుట్ వస్తుంది. లేకపోతే ఫాల్స్ అయితే నాట్ వ్యాలిడ్ వస్తుంది. ఎప్పుడు ఫాల్స్ అవుతుంది, అండ్ ఏదో ఒక కండిషన్ కానీ 2 కండిషన్లు కానీ ఫెయిల్ అయితే మనకి అండ్ ఫెయిల్ అవుతుంది, అప్పుడు నాట్ వ్యాలిడ్ వస్తుంది. ఓకే అండి. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆర్ తీసేస్తాను, ఇందులోంచి తీసేసి అండ్ పెడతాను. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇది నాట్ వ్యాలిడ్ ఎందుకు వచ్చింది, మనకి ఎందుకు వచ్చిందంటే 2 ఫెయిల్ అయినాయి. అంటే అది ఈవెన్ నెంబర్ కాదు, లెస్ దాన్ 1 ఫెయిల్ అయింది, అది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి నాట్ వ్యాలిడ్ వచ్చింది. ఓకే, ఏదో ఒకటి ఫెయిల్ అయినా కనుక మనకు నాట్ వ్యాలిడ్ వస్తుంది, 2 ఫెయిల్ అయినా నాట్ వ్యాలిడ్ వస్తుంది. అండ్ పాస్ ఎప్పుడు అవుతుంది, 2 ట్రూ అయినప్పుడే అది పాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకోండి. ఓకే, ఈ 4 ఎందుకు వ్యాలిడ్ వచ్చింది మనకి, అది ఈవెన్ నెంబరు మరియు లెస్ దాన్ 8 ఉంది, అందుకని వ్యాలిడ్ వచ్చింది. ఓకే, అంటే 8 కంటే తక్కువ ఉన్న ఈవెన్ నెంబర్స్ అన్నీ వ్యాలిడ్ వస్తాయి. ఓకే, 8 కంటే ఎక్కువ ఉన్నవన్నీ మనకి ఇది ఫెయిల్ అవుతుంది కాబట్టి నాట్ వ్యాలిడ్ వస్తుంది. ఓకే, 7 నాట్ వ్యాలిడ్ ఎందుకు వచ్చింది మనకి, ఈవెన్ నెంబర్ ఫెయిల్ అయింది కాబట్టి నాట్ వ్యాలిడ్ వచ్చింది. ఓకే, అండ్ పాస్ కావాలంటే 2 కండిషన్, ఈ కండిషన్ 2 పాస్ కావాలి, అప్పుడే మనకు వ్యాలిడ్ వస్తుంది. ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా కానీ మనకి నాట్ వ్యాలిడ్ అనేది వస్తుంది. ఓకే అండి.
మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ విల్ గో టు ద ట్రూ ఫాల్స్ అండి. మనకి ట్రూ ఫాల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ట్రూ ఫాల్స్ అనేది ఏంటంటే అవుట్పుట్లో మీరు ట్రూ అని డిస్ప్లే చేయాలనుకుంటే ట్రూ వాడతాము. ఓకే, ట్రూ ఫాల్స్ ఒక్కొక్కసారి మనకి అవుట్పుట్లో మనకి కాలంలో ట్రూ అని పెట్టుకోవాల్సి వస్తుంది మన కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి. అప్పుడు మనము ట్రూ ఫాల్స్ అనేది వాడతాం. ఓకే అండి. సో దానికి నేను ఒక టేబుల్ తీసుకుంటాను. ఇక్కడ తీసుకొని సబ్ కేటగిరీ ఇచ్చేసి, ఓకే, సేల్స్ ఇచ్చేసి, ఓకే, ఇక్కడ మెజర్ రాద్దామండి మనము. ఓకే, సో మెజర్ ట్రూ రాస్తున్నాను. మెజర్ ట్రూ రాసి ఇఫ్ సమ్ ఆఫ్ సేల్స్, ఓకే అండి, సమ్ ఆఫ్ సేల్స్ అనేది లెస్ దాన్ 20,000 అయితే మనకి ఏం కావాలి, ట్రూ అనేది డిస్ప్లే కావాలి. ఓకే, ట్రూ అనేది డిస్ప్లే అవుతుంది, లేకపోతే ఫాల్స్ అనేది డిస్ప్లే చేస్తాం. ఓకే అండి. సో దట్ ఈజ్ ఇఫ్ కండిషన్. సో మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఇఫ్ ఎలా పనిచేస్తుంది అనేది. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది వస్తుంది, లేకపోతే ఇది వస్తుంది. ఓకే అండి, లెట్ us see the output. సో ఈ విధంగా వచ్చాయి మనకి. ఇవన్నీ ఫాల్స్ ఎందుకు వచ్చాయంటే 20,000 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫాల్స్ వచ్చాయి. 20,000 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చింది. ఇది కూడా ట్రూ. ఓకే, సో ఆ విధంగా మనం ట్రూ డిస్ప్లే చేసుకోవచ్చు, ట్రూ ఫాల్స్. ఓకే అండి. నాట్ అనేది ఎలా పనిచేస్తుందంటే మనకి వచ్చిన వాల్యూస్ని నెగేషన్ చేయడానికి నాట్ అనేది వాడతాం. నాట్ ఫంక్షన్ అంటే వచ్చిన అవుట్పుట్ని నెగేట్ చేసుకోవడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెజర్ ట్రూకి నేను నాట్ పెట్టి చూస్తాను, అదేమవుతుందో చూద్దాము. న్యూ మెజర్, ఇక్కడ నాట్ పెడతాను. ఓకే, నాట్ పెట్టి నాట్ ఆఫ్ మెజర్ ట్రూకి నాట్ ఇస్తున్నాను అనమాట. ఓకే అండి. అప్పుడు ఏమవుతుంది, మెజర్ ట్రూ ఇచ్చిన వాల్యూస్ అన్నీ అది నెగేషన్ చేస్తుంది. నాట్ అంటే నథింగ్ బట్ నెగేషన్, అంటే మనకు వచ్చిన వాల్యూస్కి నెగేషన్ అయిపోతాయి అనమాట అవన్నీ. అంటే ట్రూ వస్తే ఫాల్స్, ఫాల్స్ వస్తే ట్రూ వస్తుంది అనమాట. ఓకే, లెట్ us see the output. ఓకే, ఇక్కడ నాట్ పెట్టండి. చూసారా ఫాల్స్, ఎక్కడెక్కడ ఫాల్స్ ఉందో అదంతా మనకి ఇక్కడ ట్రూ కింద మారిపోయింది. ట్రూ కాస్త ఫాల్స్ కింద మారింది. ఓకే, ఈ ఫాల్స్ అంతా మళ్ళీ ట్రూ కింద మారింది. సో నాట్ అనేది మనము నెగేషన్ చేయడానికి వాడతాము. ఓకే అండి. సో ఈ వీడియోలో ఇంతవరకే అండి. నెక్స్ట్ వీడియోలో మనము ఇఫ్ ఎర్రర్, స్విచ్, నెస్టెడ్ ఇఫ్ అవన్నీ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to my channel for more videos on Power BI DAX. Thanks for watching. Bye bye.